ఈవినింగ్ టైంలో టీ తాగే ముందు స్నాక్స్ తినే అలవాటు చాలా మందికి ఉంటుందండి. అలాంటప్పుడు ఇలా బిస్కెట్స్ కానీ అలాగే కారీలు అలా కాకుండా ఇలా ఆలుబొండ ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వీటి కోసం ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, అలాగే ఇలా ఓమ కూడా చేతిలో నలిపి వేసుకోండి. చిటికెడు వంట సోడా కూడా వేసి పిండిలో కొన్ని వాటర్ను యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా బంగాళాదుంపల్ని ఇలా ఉడికించి కర్రీ చేసి పెట్టుకోండి. నా ఛానల్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంది అండి, నేను కింద వీడియో ఇస్తాను, ఒకసారి చూసి ట్రై చేయండి. ఆలు కర్రీని అయితే ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టి పెట్టుకోండి. ఇప్పుడు మనం తడుపుకున్న పిండిలో ఇలా ఆలును డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక్కొక్కటిగా స్పూన్ తో తీసుకుంటూ ఇలా బోండాల్లాగా వేసుకోండి. మంచి కలర్ వచ్చేలాగా బాగా వేయించుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఆలు బొండా అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.